మనం ఫిబ్రవరి 27th కాంట్రాక్ట్ ట్రేడ్ చేస్తున్నాం. ఇవాళ జనవరి 27th. సో ఇక్కడ పుట్ సైడ్ హెవీ లాస్ కనిపిస్తుంది కాబట్టి మనం ఎగ్జిట్ చేసాం. సో ఎగ్జిట్ చేసినా మనం అంత పెద్ద లాస్ ఫేస్ చేయలేదు. ఎలాగంటే చూపిస్తాను చూడండి. అది ఇవన్నీ ఎగ్జిట్ అయినవి చూపిస్తాను. ఇవన్నీ ఎగ్జిట్ అయ్యాను కదా, ఎగ్జిట్ అయిన టిక్ మార్క్ పెట్టాను, అందుకే మన ప్రాఫిట్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఏంది మన ప్రాఫిట్ అనేది ఛార్జెస్ చూపిస్తున్నాను. ఛార్జెస్ వచ్చేసి 534. ఓకే, సో ఎలా చూసుకున్నా మనం లాస్ అయితే లేము. ఓకే, సో లాస్ లేకుండా ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేస్తున్నాం అనేది స్టే ట్యూన్, వీడియోస్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. లైవ్ మార్కెట్లోనే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీకు లైవ్ కనిపిస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు పొజిషన్ కూడా చేంజ్ చేశాను, నేను పొజిషన్ చేంజ్ చేశాను చూడండి. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేశాను అండ్ రేంజ్ కూడా షిఫ్ట్ చేశాను అండ్ మ్యాక్స్ లాస్ కూడా నా అండర్లోనే ఉంది. సో నథింగ్ టు వరీ. ఇక్కడ రేంజ్ కూడా అదే రేంజ్ 22,680, 23,220. నిఫ్టీ అక్కడ ట్రేడ్ అవుతుంది 22,843 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నథింగ్ టు వరీ. స్టిల్ ఇదే రేంజ్లో ఉంది కాబట్టి. అండ్ నేను రేంజ్ కూడా చూపిస్తాను, పే ఆఫ్ గ్రాఫ్. నేను పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూపిస్తే క్లారిటీ వస్తుంది చూడండి. ఇదిగోండి, స్టిల్ నేను ఈ గ్రీన్ బార్డర్లోనే ఉన్నాను. సో ఇంకా అంటే మొన్న ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసాం, ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసాం. సో మన లాస్లో అయితే లేము. స్టేట్ అని అన్ని వీడియోస్ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇంకా నువ్వు అప్డేట్, ఇంకా అప్డేట్ జనవరి 28th ఇస్తాను నేను. మార్కెట్ కూడా ఇంకో హాఫ్ అన్ అవర్లోనే, ఇంకో 1 hour క్లోజ్ అయిపోద్ది. ఓకే, స్టేట్ అన్ని వీడియోస్, షార్ట్ లాంగ్ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు.